ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం ఓం శ్రీ గురుదేవాయ నమః. వచ్చే ఆదివారం 21వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మనం క్రమంలో చెప్పుకుంటున్న అంశం కాకుండా సృష్టిలో గురువు యొక్క స్వరూపాన్ని, గురువు యొక్క తత్వాన్ని మననం చేసే ప్రయత్నం చేద్దాం. గురువు లేనిదే గుడ్డి విద్య అని లోకంలో ఒక సామెత ఉంది, విన్నారా ఎప్పుడైనా? అంటే అర్థం ఏమిటంటే, లోకంలో ఏ విద్య నేర్చుకోవాలన్నా కూడా, అంటే నృత్యం, సంగీతం, కళ, పెయింటింగ్, ఇంకేవైనా ఏ విద్యలైనా సరే నేర్చుకోవాలంటే గురువు అవసరం. గురువు లేకుండా లౌకిక విద్య కూడా నేర్చుకోలేడు మనిషి. అంటే ఈ రోజుల్లో లాగా ఆన్లైన్లో కాకుండా నిజంగా గురువు సన్నిధికి చేరి తనకు నేర్చుకోవాలన్న శ్రద్ధతో అక్కడ ఉండి నేర్చుకోవాలి. ఈ విద్యలన్నైనా, లౌకిక విద్యలైనా కూడా కేవలం పొట్టకుటి విద్యలు, అంటే ఈరోజు చదువుకునే చదువులు అవన్నైనా కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా. అంటే గురువు లేకుండా ఏ విద్య కూడా మనిషికి అబ్బదు అనేది మనకందరికీ తెలిసిన సత్యం. అయితే అధ్యాత్మ విద్యలో గురువు యొక్క స్థానం, మన సనాతన హిందూ ధర్మంలో గురు శిష్య పరంపర యొక్క విశిష్టత చాలా గొప్పగా, చాలా గొప్పగా చెప్పబడింది. ఆ మాటకొస్తే భారతీయ సంప్రదాయంలో, భారతీయ సంస్కృతిలో ఉన్న అన్ని మతాల వాళ్ళు కూడా గురువు గురించి అంతే విశిష్టతని చెప్తారు. హిందూ ధర్మం అత్యున్నతంగా చెప్తోంది. గురువు యొక్క ఆవశ్యకత, విశిష్టత అది చాటి చెప్పటం కోసమే రామచంద్రుడు నరుడిగా అవతరించినప్పటికీ కూడా ఆయన సాక్షాత్ జగద్గురువు. జగద్గురువే అయినప్పటికీ కూడా మళ్ళీ వశిష్ఠ మహర్షి దగ్గర శ్రవణం చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ జగద్గురువే అయినా కూడా మళ్ళీ సాందీపని అనే గురువు దగ్గర శిష్యుడిగా ఉండి 64 కళలను 64 రోజుల్లో నేర్చుకున్నాడట. ఈ 2 అవతారాల విశిష్టత, గురువును అంటే గురువు యొక్క ఆవశ్యకత ఒక మనిషికి ఎంత అవసరం, ఒక జన్మనెత్తిన జీవుడికి, మనుష్య జన్మనెత్తిన జీవుడికి ఎంత అవసరం అనేది చాటి చెప్పటానికే ఆ సంఘటన. వశిష్ఠుల వారు బ్రహ్మమానస పుత్రులు, అంటే బ్రహ్మ మనస్సు నుండి ఉద్భవించిన వాడు. ఆయనకు జగత్తు యొక్క అంశం ఊహ మాత్రంగా కూడా లేదు. అంటే కేవలం బ్రహ్మస్థితిలోనే ఉన్నారు, కానీ ఈ బాహ్య జగత్తు యొక్క ఆ ఊహ కానీ, ఆ దృష్టి కానీ ఆయనకు లేనే లేదు. అంతటి బ్రహ్మజ్ఞాని. అంత బ్రహ్మజ్ఞానిగా ఉంటే లోకానికి బోధ చేయలేరని బ్రహ్మదేవుడు ఏం చేశాడట, ఆయన తపస్సులో ఆయన మునిగిపోయి ఉంటే ఇట్లా అయితే లోకానికి ఏం బోధ చేస్తాడని ఆయన కమండలంలోంచి కొన్ని నీళ్లు చల్లాడట ఆయన మీద. చల్లేటప్పటికీ ఆయన బ్రహ్మజ్ఞాన స్థితి నుండి బయటికి వచ్చి, ఆ తపస్థితి నుండి బయటికి వచ్చి, నా దర్భాసనం ఏది, నా కమండలం ఏది అని వెతుక్కున్నాడట. అంటే ఎప్పుడైతే నేను అన్న స్థితి నుండి నాది అన్నది వచ్చిందో ఇంకా చాలన్నాడట బ్రహ్మ. నీకు అంతా వచ్చేసింది, జగద్భావం అంటుకుపోయిందని వదిలేశాడు. అంటే ఆ కాస్త జగద్భావం కూడా లేకపోతే బోధ చేయటం కూడా ఉండదు, తన స్థితిలో తాను నిలిచిపోతే అని. అటువంటి బ్రహ్మజ్ఞాని అయిన వశిష్ఠుడు సూర్యవంశమునకు కులగురువు, రఘువంశమునకు కులగురువు. ఆ వంశంలో రాముడు పుడతాడని, రాముడు తనను ప్రశ్నించి తన నుండి బోధను పొందుతాడని ఎదురు చూస్తున్నాడట. అయితే రాముడు బోధను పొందుతాడని, రాముడికి బోధ చేయాలని ఎదురు చూడలేదు వశిష్ఠుడు. రాముడు అంటే చాలా మందికి వాసిష్ఠ రామాయణం అనేది ఒకటి ఉందని తెలియదు. రామాయణం అంటే సీతను పెళ్లి చేసుకోవటం, అడవికి వెళ్ళిపోవటం, రావణాసురుడు ఎత్తుకెళ్ళటం, ఇంతే తెలుస్తుంది. కానీ రాముడు 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అప్పటికే తీర్థయాత్రలన్నీ తిరిగి వచ్చాడట. తిరిగి వచ్చి గడ్డ కింద చేయి పెట్టుకుని ఇట్లా కూర్చొని చింతలో పడున్నాడట.
ఎందుకు అంటే ఈ లోకంలోని విశేషాలన్నీ చూసినా కూడా ఆయనకి తీర్థయాత్రలు అన్నీ తిరిగినా కూడా తృప్తి కలగలేదట. ఏమిటి జీవితము, లోకంలో మనుషులు ఇంత అనిత్యమైన విషయాల కోసం ఎందుకు బ్రతుకుతున్నారు, ఏమిటి సత్యం, అసలు జన్మకి ఏమిటి సార్థకం అని అటువంటి జగద్భావపు విషయాలు ఆయనను చింతలో ముంచేసినాయట. దశరథ మహారాజేమో పాపం ఆయనకు జ్వరం వచ్చింది అనుకున్నాడట. జ్వరం వచ్చింది, సరిగ్గా ఆహారం సహించటం లేదు శ్రీరామచంద్రమూర్తికి. ఏది లోకంలో ఏ విషయం మీద ఆసక్తి లేకుండా ఉన్నాడు. అటువంటి స్థితిలో ఏమైందో రాముడికి ఒంట్లో బాగలేదనుకున్నాడట దశరథుడు. అనుకుని వశిష్ఠుల వారికి చెప్తే అప్పుడు వశిష్ఠుల వారు రాముడిని దర్బారుకు పిలిపించారు. ఏమైంది రామచంద్ర, నీ చింతకు కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు వాసిష్ఠ రామాయణంలో ముందు రాముడు చెప్పే బోధ ఉంటుంది. ప్రశ్న అడగటంలోనే బోధ చేస్తాడు ఆయన. అది వినటానికి ఎదురు చూస్తున్నాడట ఎన్నో యుగాల నుండి వశిష్ఠుడు. రాముడు రావాలి, తనకు బోధ చేయాలని. అయితే రాముడు చేసిన బోధకు మళ్ళీ వశిష్ఠుడు కూడా బోధ చేసింది, తన కర్తవ్య పాలన చేశారు. కానీ రాముడు జగద్గురువే తన ముందు వచ్చి ఇటువంటి ప్రశ్న అడుగుతుంటే ఎదురు చూశాడు వశిష్ఠుడు. అంటే గురు శిష్య పరంపర ఎంత గొప్పదో ఆ విశిష్టతను మనం అందరం అర్థం చేసుకోవాలి. సాందీపని ముని దగ్గర శ్రీకృష్ణుడు కూడా అట్లాగే 64 కళలు అంటే ఈరోజు మనం ఆ పేర్లు చెప్పడానికి కూడా మనకు తెలియవు. అన్ని కళలన్నీ కూడా రోజుకొక కళను 64 రోజుల్లో నేర్చుకోవటం అంటే అదంతా కూడా ఒక లీలా నాటకం. ఆయనకు శిష్యరికం చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ అన్ని కళలకు ఆయనే అధిపతి అయి ఉన్నాడు గనుక. కానీ ఒక మనిషి జన్మనెత్తిన వాడు గురువును చేరి దాన్ని ఎట్లా ఆ శిష్యుడిగా అక్కడ ప్రవర్తించాలి, ఆ జ్ఞానాన్ని పొందాలన్న విశిష్టతను చెప్పారు. అయితే గురువు అన్న అంశం బయటికి ఎట్లా వస్తుంది సృష్టిలో అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఒక మాట చెప్తారు. ఏమంటే వెన్ ద డిసైపుల్ ఈజ్ రెడీ ద మాస్టర్ అపియర్స్ ఇన్స్టెంట్లీ అంటారు. అంటే ఎప్పుడైతే ఒక శిష్యుడు జిజ్ఞాసతో నిండి ఉన్నాడో గురువు అక్కడికక్కడే ఉద్భవిస్తాడట అని చెప్తారు. ఎందుకు అట్లా అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకోండి, స్త్రీకి దేహం పరిపక్వం అయిన తర్వాత మాతృత్వానికి అర్హత ఉంటుంది. అయినా ఒక స్త్రీగాన పరిగణించబడుతుంది. కానీ అమ్మ అని ఎప్పుడు అనిపించుకుంటుంది? బిడ్డ పుడితేనే అమ్మ అవుతుంది. అంతవరకు అమ్మ కావలసిన లక్షణాలు ఉన్నాయి తనకు, కానీ బిడ్డ పుడితేనే అమ్మ అవుతుంది. అట్లాగే బహవో జ్ఞాన తపసాపూతాహ మద్భావమాగతాహ. ఈ సృష్టిలో ఎంతో మంది మహాత్ములు తనను గురించిన తపస్సు చేసి తనను తాను పొంది ఆ పరమాత్మ యొక్క స్థితిని అనుభవించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా మనకు తెలిసిన గురువులు అనబడే వాళ్ళు బయటికి మనకు అందరికీ తెలిసిన వాళ్ళు కొంతమందే ఉంటారు. అంతమందే మహాత్ములు లేరు. అందులో భారతావనిలో ఇది పుణ్యభూమి, వేదభూమి. ఇక్కడ ఎంతో మంది మహర్షులు తపస్సు చేశారు. కానీ ఆ మహర్షుల తపస్సు బయటికి ఎప్పుడు వస్తుంది అంటే ఉపనిషత్తులు అన్నీ కూడా అదే పంథాలో ఉంటాయి. అంటే ఒక శిష్యుడు జిజ్ఞాసతో రావటము, ప్రశ్నించటం. ఆ ప్రశ్నించినప్పుడు శిష్యుడిని గురువు తీసుకొని ఆ శిష్యుడు నిజమైన జిజ్ఞాస అని గుర్తించి సమాధానం ఎప్పుడు చెప్తాడో అది లోక కళ్యాణం కోసం గురు శిష్య పరంపర బయటికి వస్తుంది. ఆ గురువు అన్నది ఆ మహాత్ముడు చేసిన తపస్సు బోధ రూపంలో వ్యక్తమవుతుంది. అట్లాగే ఇప్పుడు మనకు ఈ కాలంలో తెలిసిన ఉపమానం ఏమిటంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు. రామకృష్ణ పరమహంస ఆయన ఎప్పటి నుండో తపస్సు చేసి ఆయన భక్తి భావంలో లీనమై ఉన్నారు. కానీ ఇప్పుడు లోకానికి ఎట్లా తెలిసింది? వివేకానందుడి వల్ల తెలిసింది. ఒక వివేకానందుడు అర్హుడైన శిష్యుడై వచ్చి ఆ గురువు బోధను ప్రపంచానికి చాటాడు. అంటే ఇందులో గురువు శిష్యులు ఇద్దరి సంబంధమే కాకుండా లోక కళ్యాణం కూడా అందులో ఉంటుంది. ఎప్పుడు ఏ మహాత్ముడు వచ్చాడన్నా లోకంలో అది వారి తపస్సు కోసమే అయి ఉండదు, లోక కళ్యాణం కోసం అయి ఉంటుంది. అది బాగా గుర్తించాలి మనం. అంటే శిష్యుడి యొక్క జిజ్ఞాస గురువు యొక్క బోధను
తనకు ఉద్ధరింప చేసుకునేటట్లుగా అందుతుంది, లోకానికి కూడా ఉద్ధరింప చేసేటట్లుగా. అంటే ఉపనిషత్తుల బోధలన్నీ అట్లాగే, శిష్యుడు రావటం, గురువును ప్రశ్నించటం. ఆ ప్రశ్నించినవి ఎట్లా ఉంటాయంటే మౌలికమైన ప్రశ్నలు, సృష్టి రహస్యానికి సంబంధించిన ప్రశ్నలు ఎప్పుడు అడుగుతారో అది ఒక ఉపనిషత్తు రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇది మన హైందవ సంస్కృతిలో ఉన్న చాలా గొప్ప విశిష్టత, మనం గుర్తించాలి. అయితే గురువు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా, అంటే ఎప్పుడైతే జిజ్ఞాసు అయిన శిష్యుడు ఉన్నాడో అప్పుడు గురువు ఎట్లా ఉద్భవిస్తాడు అంటే, ఉదాహరణకు ఇక్కడంతా అగ్ని ఉందా? మన చుట్టూ అగ్ని ఉందా లేదా? ఎట్లా తెలుస్తోంది? వెలుగు రూపం, ఇంకా ఉష్ణత, వేడి రూపంలో తెలుస్తుంది. కానీ అగ్ని యొక్క శిఖ మనం చూడాలంటే దాన్ని ప్రజ్వలింపజేయాలి. అంటే రాపిడి చేస్తే, అగ్ని మథనం చేస్తే ముందొచ్చేది. ఇప్పుడంటే అగ్గిపుల్ల వెలిగిస్తే వచ్చేస్తుంది. కానీ అయినా మనం దానికి ప్రయత్నం చేస్తే ఆ అగ్ని శిఖల రూపంలో వ్యక్తం అవుతుంది. ఇక్కడ ఉంది, సర్వవ్యాపకంగా ఉంది. అట్లాగే ఒక వీణ తయారు చేశారనుకోండి, ఆ వీణ రచనలో ఎట్లా ఉంటుంది? వీణలో సంగీతం పుట్టేటట్లుగానే దాన్ని రచన చేసి పెట్టారు. కానీ సంగీతం ఏం పలుకుతుందా? ఎవరైనా వచ్చి దాన్ని లయబద్ధంగా దాన్ని పలకరిస్తే అప్పుడు సంగీతం ఉద్భవిస్తుంది దానిలో. అట్లాగే ఈ సృష్టి అంతా గురువు స్వరూపం నిండి ఉంది. ఎక్కడ జిజ్ఞాస పుడుతుందో అక్కడ గురువు ఆవిర్భవిస్తారు. అంటే జిజ్ఞాసు పలకరిస్తే పలికేటట్లు అంతటా గురువు స్వరూపం నిండి ఉంది. అది ఎట్లా ఉంది అంటే, గురువు అన్న పదానికి అర్థం ఏమిటంటే గురువు నిగరణే ధాతు. గురువు నిగరణే ధాతు ఏమిటంటే గ్రహింపు, వ్యక్తీకరణ అని అర్థం. చెప్పండి, గురువు నిగరణే, గ్రహింపు, వ్యక్తీకరణ. గురువు అన్న శబ్దానికి అర్థమే ఇది. అంటే సృష్టిలో ఏముంది అంటే గురువు లక్షణం ఉంది. అది మూలాధారమైన లక్షణం, సృష్టికి మూలాధారం. అంటే పరమాత్మ అంశం ఏది సృష్టిలో వ్యాపించి ఉందో దాని యొక్క గ్రహింపు, దాన్ని వ్యక్తం చేసే సమర్థత సృష్టి అంతటా, ఇక్కడ అక్కడ అని కాకుండా ఎక్కడైనా సరే వ్యాపించి ఉంది. ఎక్కడ ఏ జిజ్ఞాసుకి చిన్న సందేహం వచ్చి జిజ్ఞాస లోపల పుట్టిందో అక్కడ గురువు లక్షణం పుడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరందరిలో వీడి విశ్వాసం ఏమిటంటే, ఒక్కరో 10 మందో 100 మందో నిజమైన జిజ్ఞాసులు ఉండాలి. లేకపోతే ఇటువంటి స్థానంలో ఇటువంటి ప్రయత్నం ఉండనే ఉండదు. ఒక ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పబడటం అనే ప్రయత్నం జరగాలంటే ఎవరో ఒకరు జిజ్ఞాసు ఎదురు చూస్తుంటే అక్కడ జరుగుతుంది. అంటే ఎక్కడ శిష్యుడు ఉంటాడో అక్కడికి గురువుని కూడా లాక్కొస్తుంది సృష్టి. అట్లా ఎన్నో ఉన్నాయి మన చరిత్రలోని కథలు. అట్లా ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రశ్న ఉద్భవిస్తే సమాధానం ఉండేటట్లుగా సృష్టి రచన ఉంది. అందుకే గురువు గ్రహింపు, వ్యక్తీకరణ అన్న అంశం ఎట్లా ఉందంటే, మనందరిలో కూడా అంతటా ఉన్న గురువు మన లోపల కూడా ఉంటారు. ఆ గురువును పలకరించుకునే సమర్థత మనకు లేదు, తనకై తాను చేసుకోలేడు గనుక. అంటే ఎట్లాగైతే యథా జాత్యంధస్య స్వరూప జ్ఞానం న విద్యతే, అంటే ఒక పుట్టుగుడ్డివాడు తన స్వరూపాన్ని తాను ఎప్పుడు, అంటే ముఖ రూపాన్ని ఎప్పుడు చూసుకోలేడు ఎట్లాగో, అట్లాగే అజ్ఞానంలో ఉన్నవాడు తనను తాను తెలుసుకోలేడు. ఆ తెలుసుకునే తన గురువు స్వరూపం లోపల ఉన్నదాన్ని చైతన్యవంతం చేయటమే బయట గురువు చేసే పని. తన లోపలే ఆ సమర్థత ఉంది, బయట ఎక్కడో లేదు. ఇప్పుడు ఏది చెప్పినా సరే అర్థం చేసుకునే సమర్థత ఎక్కడుంది? వినేవాడిలోనే ఉంది ఆ అర్థం చేసుకునే సమర్థత. అంటే చెప్పేవాడు ఆ అర్థం చేసుకునే సమర్థతనే ఆ చైతన్యవంతం చేస్తున్నాడు, కానీ ఆ సమర్థతని కొత్తగా ఇవ్వటం లేదు. ఇస్తున్నారా? యుక్తులతో చెప్పొచ్చు, ఎన్నో రకాలుగా చెప్పొచ్చు, దాన్ని వివరించి చెప్పొచ్చు. అయినా సరే అర్థం చేసుకునే సమర్థత మీలో ఉంది కనుకనే అది చైతన్యవంతం అవుతుంది. అంటే తనలో ఉన్న సమర్థతను తట్టి లేపేది గురువు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే తానేం చేయాలి? భౌతికంగా గురువును అనుసరించుకుంటూ తన సమర్థతను తాను చైతన్యవంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే బావిలో పడ్డాడు అనుకోండి, ఎవరైనా చేయుతనిస్తుంటే ఏం చేయాలి? చేయి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత
పైకి లాగుతూ ఉంటే పైకి వచ్చే ప్రయత్నం చేయాలి, కానీ గురువునే కిందికి లాగే ప్రయత్నం చేయకూడదు. అట్లా అంతేనా? బావిలోకి చేయూతనిచ్చేవాడు వాడి చేతినే కిందికి లాక్కొస్తానన్న ప్రయత్నం లాగా ఉంటే మనం లాగలేం బయటికి. అదే వాడి ప్రయత్నం కొంచెం ఉంటే చేయూతనిచ్చేవాడు అవలీలగా లాగగలుగుతాడు. అట్లాగే ఎప్పుడైనా సరే అనుసరించేవాడు సరిగ్గా అనుసరిస్తే గురువు పైకి తీసుకెళ్ళగలరు. అది చాలా గొప్ప విశేషమైన మలుపు ఒక సాధకుడి జీవితంలో. అయితే ఇక్కడ మనం ఒక రోజు మననం చేసే ఒక శ్లోకాన్ని అర్థం చెప్పుకుందామని అనుకున్నాము. ఆ శ్లోకంతో అర్థం చెప్పుకుంటూనే గురువు యొక్క తత్వాన్ని మననం చేద్దాం. చెప్పండి. ఓంకారం చెప్పిన తర్వాత ఆపకుండా అది పూర్తయిన తర్వాత చెప్పాలి. ఓం గురుర్ బ్రహ్మ. గట్టిగా చెప్పండి. గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. చిన్నపిల్లలు రైమ్స్ చెప్పినట్లు చెప్తున్నారు మీరు. ఓంకారం తర్వాత ఆపకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే దాని అర్థం మనం ముందుకు తెలుసుకుంటాం. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల గురించి తెలుసుకున్నప్పుడు ఓంకార అర్థాన్ని తెలుసుకుంటాం. ఓంకారం తర్వాత అందరూ కూడా నిశ్శబ్దంలో 1 నిమిషం ఆగాలి. ఎవరిది వాళ్ళు. వీడు ఆగినప్పుడు మీరు ఆగాలి. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఇది మనము సాధారణంగా లోకంలో కూడా ప్రసిద్ధమైందే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనే శ్లోకము. కాకపోతే చాలా తప్పులుగా అందరూ పలుకుతూ ఉంటారు. దాని యొక్క విశిష్టత ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందు ఏమంటున్నారు? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర. అంటే 3 దేవతలని చెప్పారు. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వీళ్ళు 3 ఎవరో మీకు తెలుసా? పౌరాణికంగా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ తెలుసా మీకు? వాళ్ళ ఉద్యోగాలు ఏమిటో తెలుసా మీకు? చెప్పు. సృష్టించేవాడు, రక్షించేవాడు, దృష్టించేవాడు, ప్రళయకారుడు. దీన్నే మనం కొంచెం రిథమిక్గా చెప్పాలంటే కర్త భర్త హర్త. సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టిహర్త. అంటే బ్రహ్మ ఏమో సృష్టిని చేస్తాడని, సృష్టిని చేసిన వాడని. విష్ణువేమో సృష్టిని పాలించేవాడని, సృష్టి స్థితిని నిలిపేవాడని. మహేశ్వరుడు అంటే సృష్టిని లయం చేసేవాడని త్రిమూర్తుల రూపంలో పౌరాణికంగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ గురువే బ్రహ్మ అంటున్నారు. గురువే సృష్టికర్త. గురుర్ బ్రహ్మ అంటే గురువే సృష్టికర్త. గురుర్ విష్ణు అంటే గురువే విష్ణువు, సృష్టిని భరించేవాడు. గురుర్ దేవో మహేశ్వర అంటే గురువే ఈ మహేశ్వర స్వరూపం, అంటే లయం చేసేవాడు. ఏం సృష్టి చేస్తున్నాడు, ఏం భరిస్తున్నాడు, ఏం లయం చేస్తున్నాడంటే ఈ త్రిమూర్తులు కూడా చేసిన ఈ భౌతిక సృష్టి మనకి ఏది కనిపిస్తుందో, మొత్తం ఈ బ్రహ్మాండమంత సృష్టి ఏది కనిపిస్తుందో, ఆ సృష్టిలో ప్రవర్తిస్తున్న జీవుడు ప్రవర్తించి జన్మలుగా ప్రవర్తించి అలిసి విసిగిపోయి వేసారిపోయి ఇప్పుడు ఎందుకున్నాను ఇక్కడన్న ప్రశ్న వస్తుంది వాడికి. అంతవరకు రాదు. ఎన్నో జన్మలు ఇట్లా జీవికి పుట్టి ఈ సంసారంలోనే తిరగాడి అప్పుడు వాడికి ప్రశ్న వస్తుంది. ఏమని? అసలు ఇదంతా ఏమిటి అని. అప్పుడు
గురువు చెంతకు చేరుతాడు. అంతవరకు ఇదంతా ఈ భౌతికమైన ఏ జగత్తు కనిపిస్తుందో మనకు ఇదంతా జడమే. చైతన్యం ఎక్కడుంది? తనలో ఉంది. మిగతాదంతా జడ ప్రకృతియే ఉంది. దాంతో ప్రవర్తించి అలసిపోతాడు, విసిగిపోతాడు మనిషి. ఆ విసిగిపోయిన రోజు వాళ్ళలో జిజ్ఞాస పుడుతుంది. జిజ్ఞాస పుట్టినప్పుడు గురువు చెంతకు వెళ్తాడు. అప్పుడు గురువు తనలో ఈ సృష్టికి ఇంకొక ప్రతి సృష్టి చేస్తాడు. ఎంతో ఆశ్చర్యకరమైనది, ఆనందకరమైనది అయిన సృష్టి. ఏం సృష్టి అంటే ఆధ్యాత్మిక సృష్టి. అది నీలో సాధన సృష్టిని చేసేవారు గురువు. అంటే నువ్వు విసిగిపోయి ఏది కోరుకొని వచ్చావో ఆ బీజానికి అంకురం ఇస్తారు. అది సృష్టికర్త. అంటే నీలో జిజ్ఞాస పుట్టేటట్లుగా బోధలు చేసి, మా గురుదేవులు అయితే ఇంకొక ఉపమానం చెప్తారు. ఏమిటంటే గొడ్డుకు కుడితిని చూపించి లాక్కొస్తారట, ఎరగా చూపించి. అంటే అర్థమవుతుందా మీకు? కుడితిని చూపించటం అంటే మామూలు భాషలో మీకు ఆ భాష అర్థం కాకపోతే, పిల్లలకు ఏదైనా ఆకర్షణీయమైన వస్తువు చూపించి ఆకర్షించే తన వైపులు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు కదా, అది. అంటే అట్లా ప్రవచనం చెప్పటంలో ఎన్ని విధానాలు అవలంబించాల్సి వస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తేనేమో వాడికి అర్థం చేసుకునే తెలివి లేదు. ఇప్పుడు ఎన్ని యుక్తులతో, ఎన్ని ఉపమానాలతో చెప్పి ఆకర్షించి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తాడట గురువు. అట్లా లాక్కొచ్చిన తర్వాత కూడా ఇంకా ఒక ఉపమానం చెప్పమంటారా? స్వామివారు ఏం చెప్తారంటే, సర్కస్లో రకరకాలైన మృగాలు, జంతువులు అన్నీ ఉంటే ఒక సర్కస్ మాస్టర్ ఎట్లా వాటిని ఆడిస్తూ ఉంటాడో అట్లా ఉంటారట శిష్యులు. స్వామివారు చెప్తూ ఉంటారు. అంటే ఒకడేమో శ్రద్ధగా వినేవాడు ఉంటాడు, అనుసరించేవాడు ఉంటాడు. ఒకడేమో అల్లరి చేసేవాడు, పిల్లలాగా ఉంటారట. ఒకడు చిలిపివాడు, అల్లరివాడు, శ్రద్ధ ఉన్నవాడు, అన్ని రకాల వారు. ఒకడేమో వస్తూనే వచ్చినట్టు వస్తాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇంతమంది ఇన్ని రకాల వాళ్లను కూడా ఆకర్షించేటట్లుగా బోధను చెప్పి ఉన్న సత్యాన్ని ఎన్నో మార్గాలలో దాన్ని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించి, ఎందుకు చేస్తున్నారు ఈ పని? ఆయనకేం లాభం? ఏం లేదు. వాడిలో కొంచెం కొంచెంగా వస్తున్న జిజ్ఞాస చచ్చిపోకుండా దాన్ని రక్షిస్తారన్నమాట. అంటే ఆ జిజ్ఞాసను అగ్నిలాగా ప్రజ్వలింపజేసేదాకా వాడిని మళ్ళీ అటు సంసారం వైపు వెళ్ళిపోకుండా ఇటు సత్యాన్ని తెలుసుకునే అన్వేషణ నిలిపేటట్లుగా గురువు సృష్టి చేస్తారు నీలో. ఆ సాధన సృష్టి ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే గురువు వాక్యం మీద నమ్మకం కలిగి వారిని అనుసరించడం మొదలు పెడతామో ఈ సృష్టి కంటే వేరే సృష్టి కనిపిస్తూ ఉంటుంది చుట్టంతా. ఇంతకాలం చూసిన జగత్తు, లోకం ఉండదు, ఇక వేరే లోకం కనిపిస్తూ ఉంటుంది. ఆ సాధన సృష్టిని చేస్తారు నీ చుట్టూ అని గురువును బ్రహ్మ అన్నారు. అయితే విష్ణు రూపంలో ఏం చేస్తారో గురువు అంటే, నీ సాధన సృష్టిని, నీ సాధనను నిలపటానికి శ్రవణం అనే అభ్యాసం నీ చేత చేయిస్తారు, మననం అనే అభ్యాసం చేయిస్తారు, నిధిధ్యాసన అనే అభ్యాసం. అంటే మొదటి రోజున చెప్పుకున్నాం, శ్రవణం, మననం, నిధిధ్యాసన. అంటే శ్రవణం చేసిన దాన్ని బాగా శ్రద్ధగా, ఒక్క మాట కూడా బయటికి పోకుండా ధారణ చేసే అంత శ్రద్ధగా విని దాన్ని మళ్ళీ మననం చేసేటప్పుడు చెవుల్లో గింగురుమని మోగాలి ఆ సత్యం. ఆ మోగిన తర్వాత దాన్ని తనంతట తానే నిధిధ్యాసన చేసుకోవడం, అంటే గట్టిపరుచుకోవటం. దీనికి ఉపమానం ఏం చెప్తారంటే, నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది, అవునా? నీరు ప్రవహిస్తూ ఉంది, కానీ నది కింద భూమి ఏమైంది? గట్టిపడుతూ ఉంటుంది. నది ఏమో ప్రవహిస్తూ ఉంది, ప్రవహించిన కొద్దీ కింద భూమి గట్టిపడుతుంది అన్నమాట. అంటే మన జీవితంలో ఎన్నో విషయాలు దాటిస్తున్నాం, అన్నీ పోతూనే ఉన్నాయి కదా. రోజు 24 గంటలు ఎన్ని విషయాల్లో మనము ప్రవర్తిస్తున్నామో ఆ ప్రవర్తనలన్నీ పోతున్నాయి. కానీ కింద భూమి గట్టిపడుతోంది. ఏం గట్టిపడుతోంది? నేనున్నాను అన్న స్మృతి భూమి గట్టిపడుతోంది. అట్లాగే సాధనలో ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి, అన్నిటినీ దాటేస్తుంటాడు. దాటేసిన కొద్దీ వాడి సాధన ఎంత ముందుకు వెళుతున్నా కానీ కింద వాడి స్వరూపం గట్టిపడుతుంది. ఇది నిధిధ్యాసన. అంటే సాధనలో శ్రవణము, మననము, నిధిధ్యాసనలు అనేవి మూడు ఇంకో అంశముల మీద ఆధారపడి ఉంటాయి. ఏమిటంటే శృతి, యుక్తి, అనుభవం. చెప్పండి. శృతి అంటేనేమో శాస్త్రం చెప్పే బోధలంతా కూడా శృతి ప్రమాణం అంటారు, అంటే శాస్త్ర ప్రమాణం. ఈ ప్రమాణాన్ని యుక్తుల చేత అర్థం చేయిస్తారు గురువు. అంటే ఇప్పుడు శాస్త్రంలో చెప్పిన వాక్యం యథాతథంగా
ఎట్లా ఉన్నది ఉన్నట్లుగా చెబితే అర్థం కాకపోతే దాని ఉపమానాలు చెప్పి యుక్తుల చేత, అంటే మన జీవితం అంతా లాజిక్స్తో ముడిపడి ఉంటుంది. అంటే బుద్ధి యొక్క లాజిక్స్ని అర్థం చేసుకోవడానికి మనం బాగా అలవాటు పడి ఉన్నాం దేనికైనా. అట్లా ఆ యుక్తులన్నిటినీ చెప్పి అనుభవం వచ్చేటట్లుగా, తనలో తనకే అనుభవం వచ్చేటట్లుగా వెంటపడి వెన్నంటి ఉంటాడు స్వామి. అయితే ఈ గురువు అంశము ఈ విష్ణు అనే రూపంలో వెన్నంటి ఉండటం అనేది ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు సృష్టి స్థితి లయములు అన్నాం కదా, ఈ 3 అంశముల కంటే ఇంకొక అంశం ఏమి తర్వాత వస్తుంది అది చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడ విష్ణువు రూపంలో తన సాధన స్థితిని రక్షిస్తున్నాడు. అంటే విష్ణువు అంటే రక్షకుడు, రక్షణ అంటే పాలన చేయటం. తన సాధన స్థితిని ఈ రూపాల్లో శృతియుక్తి అనుభవపరంగా తనకు అందేటట్లుగా రక్షిస్తున్న గురువు. మహేశ్వర స్వరూపంలో ఏం చేస్తారంటే, మహేశ్వరుడు అంటే సృష్టిని లయం చేసేవాడని అర్థం. అంటే నాశనం చేసేవాడని అందరు అనుకుంటారు. లయం చేయడం అంటే ఏమిటంటే, ఇప్పుడు నాట్యం చేసేటప్పుడు లయ అంటే తెలుస్తుందా మీకు ఎవరికైనా? లయ తప్పకుండా నాట్యం చేయటం అంటే ఏమిటంటే, తాళం ఉంది అక్కడ. ఈ నాట్యగత ఏం చేస్తుంది, ఆ తాళానికి తప్పకుండా తన అందెలను ఆడిస్తుంది. దాన్ని లయ అంటారు. అంటే ఇప్పుడు ఆ లయ అన్న పదము సమన్వయాన్ని గుర్తిస్తుంది. అక్కడ తాళం వస్తుంది, మధ్యలో వాయిస్తుంటారు, తాళం వేస్తూ ఉంటారు కదా. ఇక్కడ తన అందెలతో అంటే కాళ్లతో ఆ నాట్యగత ఏం చేస్తుంది, నాట్యం చేస్తున్నప్పుడు అది లయ అంటారు దాన్ని. అంటే ఈ తాళానికి సమన్వయమైన నాట్యం అన్నమాట. అట్లాగే పరమశివుడు చేస్తున్నది లయం అంటే సర్వనాశనం చేసేస్తాడని, అదేదో సినిమాల్లో చూపించినట్టు మొత్తం సృష్టి ఇట్లా లయం అయిపోతుందని ఊహించుకోవద్దు. ఈ సృష్టికి సమన్వయం చేయటం అన్నమాట, సమాధాన పడేటట్లు సమన్వయం చేయటం. ఇప్పుడు ఉన్న ప్రతి జీవి కూడా, ఈ ప్రతి ప్రాణి కూడా సృష్టిలో ఈ సృష్టికి వ్యతిరేకమైన ప్రయత్నంలో ఉంది కనుకనే ఈ జీవితం ఒక రాపిడి. ఇప్పుడు దేనికైనా 2 సర్ఫేస్లు ఉన్నాయనుకోండి, రాపిడి ఎప్పుడు వస్తుంది? ఒకటి ఇటు రబ్ చేస్తున్నాను అంటే దీనికి వ్యతిరేకంగా ఇది రబ్ చేస్తున్నాను, దీనికి వ్యతిరేకంగా ఇది రబ్ చేస్తున్నాను, ఇది రాపిడి. అంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా చేస్తే రాపిడి, ఒకటికొకటి సమన్వయం అయితే సమాధానం. ఇది సమాధాన పడిపోవటం. ఇట్లా అంటే వ్యతిరేక దిశలో చేస్తే రాపిడి వస్తుంది. అట్లాగే ఇప్పుడు జీవుడు అనుభవిస్తున్నది ఏమిటంటే, సృష్టి ఒక బోధ చేస్తూ ఉంటే వీడు దానికి వ్యతిరేకమైన జీవితం గడుపుతూ ఉంటాడు. అది చేస్తున్న మౌన వ్యాఖ్య అంటారు. సృష్టిదేమో మౌన వ్యాఖ్య. మౌన వ్యాఖ్య అంటే లోపల నుండి మౌనంగానే బోధ చేస్తుంది. వీడికి మౌన వ్యాఖ్యని అర్థం మాటల్లో చెప్తేనే అర్థం చేసుకోలేడు మనిషి, ఇంకా మౌన వ్యాఖ్య అర్థమవుతుంది. అయితే ఆ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వాన్ని వ్యాఖ్య చేసి చెప్పటం అన్నమాట. అది మహేశ్వరుడు అంటే లయం చేయటం అంటే ఏమిటంటే, ఇప్పుడు ఏదైతే వ్యతిరేకంలో చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడు ఆ పని మనిషి అంటే, వీడికేమో త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ప్రేరేపణ ఉంది, సృష్టి ఏమో గుణాతీత స్వరూపంలో ఉంది, అంటే త్రిగుణాలు లేకుండా ఉంది. ఈ త్రిగుణాలకు గుణాతీతానికి ఎప్పుడూ పొసగటం లేదు. ఇప్పుడు గురువు ఏం చేస్తారంటే, నీ లోపల ఉన్న నీ త్రిగుణాలనే దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక్కొక్కటి ఎత్తి చూపిస్తారు, ఏరి చూపిస్తారన్నమాట. ఆ ఏరి చూపించినప్పుడు ఒక్కొక్క దాన్ని సవరిస్తూ ఉంటారు. ఆ సవరించినప్పుడు ఆ సవరణను వీడు కష్టంగా తీసుకున్నాడు అనుకోండి, వీడికి రాపిడి ఎక్కువ అవుతుంది. సవరణను సద్బుద్ధితో మారాలని అనుకున్నాడు అనుకోండి, వెంటనే మారిపోతాడు. ఏదైనా నియమం చెప్తే అమ్మో అన్నాడు అనుకోండి, ఇంక అంతే సంగతి. అట్లా కాకుండా నిజ జిజ్ఞాసు ఎట్లా ఉంటాడు, నియమాలన్నీ ఆచరించాలంటే వాడికి చాలా ప్రీతిగా ఉంటుంది. అన్నీ చేసేసి ఇంకేం చేయాలని అడుగుతాడు. అట్లా కాకుండా ఒక్కటి చెప్పగానే పారిపోయాడు అనుకోండి, వాడి జిజ్ఞాస అంతంత మాత్రం అన్నమాట. ఇప్పుడు మన లోపల ఉన్న దోషాలన్నిటినీ కూడా ఎత్తి చూపించి సవరించి సృష్టికి సమన్వయం అయ్యేటట్టుగా తీర్చిదిద్దే మహేశ్వర స్వరూపం గురువు. అంటే దోషం తీసేస్తే తనెవరు దోషం లేనప్పుడు? గట్టిగా చెప్పండి, కాన్ఫిడెంట్గా. ఇంకా కొన్ని గొంతులకే కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ. దోషం లేకపోతే తానెవరు? ఆ సచ్చిదానంద స్వరూపాన్ని దోషాలు తీసేసి నీకు చూపించగలిగేది మహేశ్వర స్వరూపం గురువు.
గురువు సాక్షాత్ పరంబ్రహ్మ అన్నారు. పరంబ్రహ్మ స్వరూపమే గురువు అట. పరంబ్రహ్మకి త్రిమూర్తులకి తేడా ఏమిటి? పరంబ్రహ్మ అంటే బ్రహ్మ శబ్దాన్ని కొద్దిగా మనం మననం చేసాం, ఎవరికైనా గుర్తుందో లేదో. బ్రూహి వృద్ధౌ ధాతు బ్రహ్మ శబ్దానికి అంటే ఎదుగుట. సృష్టిలో ఉన్న సత్స్వరూపాన్ని బ్రహ్మ అంటారు. అక్షరం బ్రహ్మ పరమం అన్నారు. అంటే ఏ అక్షరతత్వం అంతటా నిండి ఉందో అంటే నశించనిది, అన్నీ నశ్వరమైనవే. మనకు కనిపించే భౌతికమైనవన్నీ కూడా నశ్వరమైనవే. అంటే ఇప్పుడు ఉంటాయి, తర్వాత ఉండవు, అన్నీ అట్లాగే ఉన్నాయి. అందులో నశించకుండా ఉండే ఏ స్వరూపం ఉందో అది బ్రహ్మస్వరూపం. అది తన ఎదిగే స్వరూపం. ఆ ఎదిగే స్వరూపాన్ని పరంబ్రహ్మ అనే ఎప్పుడు అందుకుంటారంటే పాలన పూరణ అంటారు దానికంటే పూర్ణ స్వరూపం అయిపోయినప్పుడు. ఇప్పుడేమో సాధన స్వరూపం అంటే తను చేస్తున్న దాన్ని, తన స్థితిని రక్షించుకోవాలి. ఆ రక్షణ అక్కర్లేకుండా పరిపూర్ణ స్వరూపం ఎప్పుడవుతాడో అది పరంబ్రహ్మ స్థితి. గురువు సాక్షాత్ పరంబ్రహ్మ అంటున్నారు. అంటే ఈ త్రిగుణ స్వరూపమైన సృష్టిలో, అంటే త్రిగుణాలే అంతటా తాండవిస్తున్న సృష్టిలో త్రిగుణాతీతంగా గుణాతీతంగా ప్రవర్తించగలిగే అది పరంబ్రహ్మ స్థానం తనకు. అది గురువు సాక్షాత్ పరంబ్రహ్మ. ఎప్పుడవుతారు గురువు సాక్షాత్ పరంబ్రహ్మ అంటే వారి ఆ మహాత్ములందరూ కూడా వారి స్థితిలో వారు పరబ్రహ్మ స్వరూపులే. అయితే వారిని చేరి పలకరించే శిష్యుడి యొక్క సమర్థత చాలా ముఖ్యమైనది, మనం బాగా గుర్తించాలి. ఎందుకంటే సృష్టి ఇదివరకు మనం ఒకసారి చెప్పుకున్నాం, జీవుడితో పోల్చిన సృష్టి అంటే జీవుడు సృష్టికి తేజోబిందు స్వరూపం, గ్రహింపు ఉన్నవాడు వీడన్నమాట. అయితే అంత సృష్టి కంటే వీడెందుకు గొప్ప అంటే వీడు గ్రహించగలడు, చెప్తే గ్రహించగలడు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ఇప్పుడు కూర్చోబెట్టి చెప్తే మీరు గ్రహింపు ఉంది మీకు. అదే ఒక కోతిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పామనుకోండి, అర్థం చేసుకోగలదా? చేసుకోలేదు. అంటే దానికి సమర్థత లేదు, మీకు ఆ సమర్థత ఉంది. ఆ గ్రహింపు స్వరూపం అవ్వటం వల్ల సృష్టికి తేజోబిందువు జీవుడు. అట్లాగే గురువు దగ్గర శిష్యుడు అనేవాడు ఎంత గ్రహింపు ఉంటే ఆ తేజస్సు అంతా, గురువు తేజస్సు అంతా శిష్యుడికి అందుతుంది. అయితే గురువు బాధ్యతనా శిష్యుడి బాధ్యతనా అంటే సమవుజ్జి ఉండాలంటారు స్వామివారు. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలని తెలుసా మీకు? ఈ కాలం వాళ్ళకి తెలుసో లేదో. కయ్యానికైనా వియ్యానికైనా అంటే పోట్లాడాలనుకోండి, పోట్లాడాలన్నా ఇద్దరికి సమర్థత సమానంగా ఉండాలి, పోట్లాడే శక్తి. వియ్యం అంటే పెళ్లి చేసుకోవటం, పిల్లని ఇచ్చిపుచ్చుకోవటం, పిల్లవాడిని ఇచ్చిపుచ్చుకోవటం అనే వియ్యం అందుకోవడం అంటారు కదా. దానికైనా సమవుజ్జి ఉండాలి. అంతస్తులో భేదం ఉంటే అది సరిగా ఉండదు. ఎవరికి వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవటంలో సమవుజ్జి అంటారు దాన్ని. అట్లాగే భక్తికైనా సమవుజ్జి ఉండాలంటారు స్వామివారు. అంటే గురువు చెప్పేదాన్ని ధారణ చేసే సమర్థత తనకు ఉండాలి. ఆ సమర్థత ఉన్న రోజున వాడికి పూర్ణంగా అందుతుంది. గురువు దగ్గర పూర్ణంగా ఉంది. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఒక 10 మందికి పంచాడు, లక్ష పంచాడు. ఇతని దగ్గర ఎంత ఉంటుంది? ఏమీ ఉండదు, 0. అయితే ఇక్కడ అధ్యాత్మ విద్యలో గొప్పతనం ఏమిటంటే ఒక గురువుకు 10 మంది శిష్యులు ఉన్నారనుకోండి, తన పూర్ణ జ్ఞానాన్ని 10 మందికి పంచగా అది అప్పుడు గురువు దగ్గర ఎంత ఉంటుంది? 10 పదింతలు అవుతుంది. అందరికీ పూర్ణంగా అందించగా కూడా అది 10ఇంతలు అవుతుంది. అంటే లోకపు లెక్కలకు ఈ లెక్క పొసగదన్నమాట. మన భౌతికమైన డబ్బు లెక్కకు ఈ లెక్క పొసగదు. అంటే అందుకునేవాడి సమర్థత, అందుకునేవాడి కృషి, అందుకునేవాడి జిజ్ఞాస, అంటే శిష్యుడి యొక్క పాత్ర అంత సమర్థవంతంగా ఉండాలి. ఇప్పుడు గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అనే అంశాన్ని, సమర్థతను అర్థం చేసుకోవటానికి ఇంకొక ఉపమానంతో అర్థం చేసుకుందాము. పరంబ్రహ్మ అంటే సత్లక్షణం అనుకోండి, మీకు తెలిసే భాషలో సచ్చిదానంద స్మృతి. ఆ సచ్చిదానంద స్మృతి యొక్క లక్షణాలు ఏమిటి అంటే అది స్వతసిద్ధం. సృష్టిలో ఏ కారణం వల్ల పుట్టింది కాదు. లోకంలో మనం చేసే అన్ని పనులకు ఒక కారణం ఉంటుంది, దానికి కార్యరూపం ఉంటుంది. కారణం ఉంటే దానికి ఒక కార్యరూపం వస్తుంది. ఆ కార్యరూపం తర్వాత ఫలరూపం వస్తుంది. అంటే కారణము, కార్యము, ఫలం. అర్థమవుతుందా? కారణము, ఏదైనా
ఏదైనా సరే మన లోకంలో చూసుకుంటే దానికి ఒక కారణ రూపం ఉంటుంది, కార్యరూపం ఉంటుంది, ఫల రూపం ఉంటుంది. బయట ఒక రిజల్ట్లో వస్తుంది అది. ఇప్పుడు సృష్టికి అటువంటి కార్యకారణ ఫల రూపాలు ఏం లేవు సచ్చిదానంద స్మృతికి. సృష్టిలో ఎందుకు లేవంటే, ఏదైనా ఫలం రావాలి అని మనం ఒకటి ఆశించి ఎప్పుడు చేస్తాం పని? లాభం ఎప్పుడు కోరుతాడు? తనకు అది లేనప్పుడు. తన దగ్గర అది లేకపోతే అది లాభ రూపంలో తను పొందాలనుకుంటాడు, అంతేనా? వ్యాపారంలో లాభం రావాలనుకుంటాడు. ఏదైనా పని చేస్తే నాకేం లాభం అని అడుగుతాడు. లాభం ఎందుకు రావాలి? తనకు అది వెల్తి, తన దగ్గర అది వెల్తి కనుక అది లాభం రావాలనుకుంటాడు. సృష్టికి లాభం రావాల్సిన అవసరం, సచ్చిదానంద స్మృతికి లాభం ఏముంది? ఏం లేదు, దానికి పొందవలసింది ఏం లేదు. దాన్ని సత్ సమృద్ధం అంటారు. అంటే తనలో తానే సమృద్ధి అయిన స్వరూపం. సమృద్ధి అయిన స్వరూపము స్వతసిద్ధమైన స్వరూపం. దానికి అదే కలిగింది, కార్యకారణాలు లేకుండా తన యందు తానే సమృద్ధంగా ఉన్న స్వరూపం. ఇప్పుడు ఇది చెప్తుంటే మీకు అనిపిస్తుంది అది ఎక్కడుందో ఏమిటో అనిపిస్తుంది కదా. అట్లా కాకుండా తానే తన నిజ లక్షణం అది. అంటే జీవుడి యొక్క నిజ లక్షణం ఏమిటి? సచ్చిదానంద లక్షణం, అంటే సమృద్ధమైన స్వరూపం. కానీ మన జీవితం అంతా వెళ్తే కనిపిస్తుంది మనకు, అంతేనా? ఎప్పుడు దేన్నో ఒక దానికోసం ప్రయత్నం చేస్తున్నామంటే అర్థం ఏమిటి? ఎప్పుడు సంతోషం కోసం, సుఖం కోసం ప్రయత్నం చేస్తాం కదా. అంటే అర్థం ఏమిటి? అది లేదనే కదా అర్థం. లేకపోతేనే చేస్తాడు, కానీ సుఖంగా ఉన్నవాడు ఇంకేం ప్రయత్నం చేయడు కదా. ఇప్పుడు పడుకున్న వాడికి సుఖం ఉంటుందా? నిద్రలో సుఖం ఉండదా? ఉంటుందనే రోజు పడుకుంటారు, వద్దన్నా సరే పడుకుంటారు. ఇప్పుడు కూడా కొంతమంది పడుకుంటున్నట్టున్నారు. నిద్రలో సుఖం ఉంటుంది అని పడుకుంటాడు, కానీ ఎందుకు లేస్తున్నాడు? పరమస్వామి వారు చెప్పేవాడు, కొంపలన్నీ అంటుకుపోతున్నట్టు ఎందుకు లేచావు ఇప్పుడు? పడుకున్నవాడికి పడుకో, మరి సుఖం అన్నావు కదా, పడుకోలేడు. నిద్ర సుఖమే అనిపిస్తుంది, అందరికీ సుఖమే, కానీ కావాల్సింది కూడా, అయినా పడుకోలేడు వాడు. ఎందుకు? ఇంకేదో కావాలి. మళ్ళీ లేచిన వాడు పనిచేస్తుంటాడు రోజంతా, అన్ని ప్రయత్నాలు దేనికోసం? కోటి విద్యలు కూటి కోసమే. ఆ కూటి కోసమే చేసిన వాడు కూడు సంపాదించుకుంటున్నాడు, సుఖాల కోసం ప్రయత్నం, భోగాల కోసం చేస్తున్నాడు. మరి అయినా సరే మళ్ళీ అలసిపోతున్నాడు. అంటే వాడిలో వెల్త్ తెలుస్తోంది తప్ప సత్ సమృద్ధమైన స్వరూపం తెలియటం లేదు. తెలుస్తోందా? తెలియటం లేదు. ఆ సత్ సమృద్ధమైన నీ స్వరూపాన్ని నీకు అందించేది గురువు. యం లబ్ధ్వా న అపరం లాభం, అంటే ఏది పొందితే దానికంటే ఇంకొక గొప్ప లాభం ఉండదో ఆ లాభాన్ని నీకు ఇస్తారు. యత్ సుఖాన్ నా అపరం సుఖం, ఏ సుఖాన్ని పొందితే ఇంకొక సుఖాన్ని జీవుడు కోరడో అది నీకు అందిస్తారు. ఇది గురువు చేసేది. గురువు సాక్షాత్ పరంబ్రహ్మ స్వరూపం. ఎందుకంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, మనం మొదట్లో చెప్తున్న శ్లోకం ఉంది కదా, సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని. అంటే అర్థం ఏమిటంటే సత్లక్షణంతో మొదలయ్యిందని అర్థం. ఆ సత్లక్షణము సర్వ ప్రాణులలో సర్వకాల సర్వావస్థల్లో ఈ సృష్టిలో ఎప్పుడూ ఉండగా, అంటే ఇప్పుడు మనం శాస్త్రం ఏం చెప్పిందని చెప్పాము, 84 లక్షల జీవరాశుల గర్భాలు ఉన్నాయని చెప్పాం కదా. ఆ గర్భాలన్నిటిలో కూడా లోపల అంతర్యామిగా పరమాత్మ ఉండి వాడిని ఆ గర్భాల నుండి దాటిస్తూ వస్తున్నాడు. ఈరోజు మానవ జన్మ మనకు వచ్చిందంటే మనకి ఏం చేస్తే వచ్చింది తెలుసా? మనకెవరికైనా? ఎందుకు ఆ జీవరాశుల జన్మలన్నీ వదిలిపెట్టి మానవ జన్మకి ఎదిగాడు జీవుడు? పశుపక్షాదుల జన్మలో పుణ్యం ఏం చేశాడు? ఒక పులి జన్మలో పుణ్యం ఏముంటుంది? క్రూరంగా చంపేస్తుంది కదా, తన ఆకలి కోసము క్రూరంగా చంపుతుంది. అయినా ఆ జన్మను దాటొచ్చాడు. ఒక జలగ జన్మలో రక్తాన్ని పీల్చే ఆ లక్షణం ఉంది దానికి, రక్తాన్ని పీల్చింది కదా, అన్ని ఏ జీవిని పట్టుకుంటే దాని రక్తాన్ని పీల్చింది. అంత హింసాత్మక ప్రవృత్తి ఉన్నప్పుడు కూడా ఆ జీవుడు కూడా ఉన్నత జన్మకు వస్తున్నాడు, మనుష్య జన్మకు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? ఈరోజు ఏం చేశాడో ఆ తపస్సు తెలియదు మనకు. మానవ జన్మ ఎట్లా వచ్చిందో ఆ గొప్పతనం తెలియదు. మానవ జన్మకు వచ్చిన తర్వాత వివేకం వచ్చింది కనుక ఇప్పుడు దేవుడు అన్నాడు, పుణ్యం అన్నాడు, స్వర్గం అన్నాడు, నరకం అన్నాడు. అంతదాకా ఇవేవి లేవు కదా. అన్ని లక్షల యోనుల జన్మల్లో ఎట్లా వచ్చాడు వీడు అంటే అంతర్యామిగా లోపల స్వామి ఉన్నాడు.
ఆ సత్లక్షణం లోపల ఉంది కాబట్టే నిన్ను నడిపించుకుంటూ వచ్చింది. అంతగా వెన్నంటి ఉండి ఇన్ని లక్షల జన్మల్లో, చెప్పటానికైతే 84 లక్షలే, ఒక్కొక్క యోనిలో ఎన్ని జన్మలు ఎత్తాలో, అంటే చీమగా ఎన్ని జన్మలు ఎత్తాలో, పులిగా ఎన్ని వందల వేల జన్మలు ఎత్తాడో, ఏం చేశాడో, కోటాను కోట్ల జన్మలు అని చెప్తోంది శాస్త్రం. అవన్నీ చేశాడు కదా. అంత వెన్నంటి నిన్ను స్వామి ఇంతవరకు మనుష్య జన్మ వరకు తీసుకొచ్చినా వీడికి ఇంకా సత్లక్షణం అంటే ఏమిటో అర్థం కాలేదు. అంటే లోపల అంతర్యామి ఇంత కృషి చేస్తున్నప్పటికీ అర్థం కాలేదు. అందుకే గురువు స్వరూపం అవసరం. గురువు సాక్షాత్ పరంబ్రహ్మ, అంటే కంటికెదురుగా, సాక్షాత్ కంటికెదురుగా నీకున్న పరబ్రహ్మ లక్షణం ఎట్లా ఉన్నారు, వారి ప్రతి కదలికలో, వారి ప్రతి ప్రవర్తనలో, వారి ప్రతి మాటలో పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిబింబించేటట్లు, కనిపించేటట్లు నిన్ను వెంట తిప్పుకొని నీకు బోధ చేసి నీలో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చూపించగలరు. అంతర్యామి చేయలేకపోయాడు కదా, మానవ జన్మ దాకా లాక్కు రాగలిగాడు. కానీ అయినా మనిషికి కూడా తెలియట్లేదే, ఇంత గొప్ప మానవ జన్మను ఎత్తి కూడా జీవిత పరమార్థం ఏమిటో అర్థం కావటం లేదు. ఈ బయటిదే సత్యం అనుకుంటున్నాడు. ఆ గురువు యొక్క ఆర్తి ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న కథ చెప్తాడు. మీరే అనుకోండి ఆ కథలో పాత్రధారి, మళ్ళీ ఎవరినో ఊహించుకోవద్దు. ప్రతిసారి మీరు ఒక యాత్రకు వెళుతున్నారు, ఒక ప్రయాణంలో ఉన్నారు, మీకు ఒక గుడ్డివాడు స్నేహితుడయ్యాడు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా, ఈ ట్రైన్లో ప్రయాణం కాకుండా మామూలుగా ముందు అడవుల్లో నడిచి వెళ్ళే వాళ్ళు కదా, అట్లా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఇద్దరికి బాగా స్నేహం ఏర్పడింది. ఇద్దరు కూడా కలిసి అక్కడ దాకా వెళ్ళాలనుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే, ఒకరోజు ఒకతనేమో గుడ్డివాడు, ఒకతనేమో కళ్ళున్నవాడు. ఒకరోజు రాత్రిపూట పడుకున్నారట. పొద్దున్నే లేచేసేపటికి అప్పుడే చలికాలం, మంచు బాగా ఉందట. గుడ్డివాడు తన పక్కనే ఉన్న తన కర్ర ఉంటుంది కదా, చేతి కర్ర, అది వెతుక్కుంటున్నాడట. చేతి కర్ర దొరకకపోగా అతని చేతికి ఒక పాము చలికి గడ్డగట్టిపోయి ఉందట. ఆ పాము గడ్డగట్టినప్పుడు అది ఎట్లా ఉంటుంది, కర్రలాగా ఉంటుంది. ఆ కర్ర అనుకొని దాన్ని పట్టేసుకున్నాడు. పట్టుకొని, ఇదేమిటి, నా కర్ర కంటే చాలా బాగుంది, లావుగా ఉంది, మెత్తగా ఉంది, నీ పరమాత్మకు నాకు మీద ఎంతో దయతో నాకు ఈ కర్రని ఇచ్చాడని అనుకుంటున్నాడు. చాలా సంతోషపడిపోతున్నాడు. ఆ కర్రతోనే ఊతగా తీసుకొని తను వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చాడట. వచ్చి ఆ కర్రతోనే ఇతన్ని లేపుతున్నాడు, తన స్నేహితుడిని. లేపుతుంటే స్నేహితుడు లేవగానే చాలా భయపడిపోయాడట చూడగానే. అదేమిటి అది పట్టుకున్నావు చేతిలో అంటే, చూడు నాకు కర్ర దొరికింది, పరమాత్మకు నా మీద ఎంత దయ కలిగింది, నాకు పాత కర్ర పోయింది, కొత్త కర్ర, మంచి కర్ర, లావు కర్ర దొరికింది, మెత్తగా కూడా ఉంది అన్నట్ట. అయితే ఈ స్నేహితుడు ఏం చెప్పాడంటే, అది కర్ర కాదు, పాము, అది నిన్ను కాటేస్తుంది, దాన్ని పారే అంటున్నాడట. ఇతనేమన్నాడంటే, నీకు నా మీద ఎంత ఈర్ష్య కలిగింది, నా కర్రను చూసి నీకు ఈర్ష్య ఎందుకు అన్నాడట. ఒక్కసారి ఆలోచించండి లాజికల్గా, కళ్ళున్న వాడికి కర్ర ఎందుకు అవసరం లేదు కదా, మంచిదైనా చెడ్డదైనా అవసరం లేదు కదా, ఎందుకు చెప్తాడు? అయినా సరే ఆ గుడ్డివాడు ఏమనుకుంటాడు, నా కర్ర మంచి కర్ర దొరికిందని వాడికి ఈర్ష్య కలిగింది అని కోపం వచ్చి వెళ్ళిపోయాడట విడిచిపెట్టి. కాసేపటికి సూర్యరశ్మి బాగా వచ్చిన తర్వాత ఎండ వచ్చేటప్పటికి దానికి ఆ పాముకి స్పృహ వచ్చింది, అది పాము రూపంలో వచ్చి వాడిని కాటేసింది. ఇప్పుడు ఆ కళ్ళున్న స్నేహితుడి స్థానంలో మీరుంటే మీ బాధ ఎట్లా ఉంటుంది చెప్పండి? అంటే చెబుతున్న విషయాన్ని అర్థం చేసుకోకుండా తనకు అపాయకరమైన దాన్నే పట్టుకొని ఇదే నాకు చేయూత అనుకుంటున్నాడు వాడు. ఇంకా అంతేనా? అట్లాగే ఒక జ్ఞానికి, ఒక గురువుకి అట్లా బాధ ఉంటుందట లోకంలో. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నారు, ఆ స్థితిలో ఉన్నారు. కానీ సంసారంలో అందరినీ చూస్తుంటే పాముడు పట్టుకొని చేయూతనిస్తుందన్నట్లుగా గుడ్డివాడిగా తిరుగుతున్న మనుష్యులని ఉద్ధరించాలని ఎంతో ప్రయాసపడతారు. ఒక సామాన్యుడు, లౌకికుడు ఎంత గొప్పగా ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టినా అంత ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక గురువు ఎంత కృషి చేస్తారో మనం ఊహించలేం. ఎవరి కోసం? మనమేమనుకుంటాము, ఎప్పుడు చూసినా నా సంసారాన్ని వదిలేయమంటానికి వెంటబడి ఉన్నారు వీళ్ళు, నా సంసారం ఉంటే వీళ్ళదేం పోయింది అనుకుంటారు. ఇంకొక విషయం మీరు గుర్తించాలి, సంసారం అన్న మాట మాట్లాడినప్పుడు కేవలం భార్య, పిల్లలు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇవి సంసారం కాదు. సంసారం ఇది కాదు. సంసారం అంటే ఇదంతా సత్యం అనుకునే బుద్ధి ఉందో అది సంసారం. ఇది నిజం అనుకుంటున్నాడు. అంటే లోకంలో మనిషి ఎట్లా బ్రతుకుతాడండి? తన ప్రతి పని కూడా ఈ లోకానికి సంబంధించిన విషయాలతో పోల్చే ఉంటుంది. కానీ దీనికంటే వేరేది ఉందని వాడికి
ఊహకు కూడా అందటం లేదు. అది సంసారం, ఆ బుద్ధి సంసారం. ఇదేముంది, ఇప్పుడు ఈ లోకంలో భార్య పిల్లలు బంధం అనుకున్నారనుకోండి, ఉద్యోగం వ్యాపారం శ్రమ అనుకున్నారనుకోండి, ఇదెంతసేపు చచ్చిపోతే పోతుంది రేపు. సింపుల్. దీనికోసం కష్టపడాలా? ముక్తి ప్రయత్నమే అక్కర్లేదు, చచ్చిపోతే అన్నీ పోతాయి. ఇక్కడ ఉన్న టెన్షన్లు అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. కానీ ఏ బుద్ధితో ఇదంతా సత్యం అనుకొని ఇక్కడ ఉన్నాడో ఆ బుద్ధి మాత్రం పోదు వాడికి. ఆ బుద్ధి వాడితోనే ఉంటుంది. ఆ బుద్ధితోనే ఇంకొక జన్మనెత్తుతాడు, మళ్ళీ అదే బుద్ధితో దీన్నే సాధిస్తాడు. అందుకే ఈ సంసారాన్ని తీసేయరు. మీ భార్య పిల్లల్ని ఎవరు దూరం చేయరు, మీరేం భయపడొద్దు దానికి. అంటే ఇటువంటి ఆధ్యాత్మిక చింతన వస్తే భార్య పిల్లల్ని వదిలేయాలి, వృత్తి వ్యాపారాలు వదిలేయాలి, పిచ్చోళ్ళు అయిపోతారు, అట్లా ఏముండదు. అవన్నీ అట్లాగే ఉంటాయి. కానీ ఇది సత్యం అనుకునే బుద్ధి మీ లోపల ఉందో ఆ బుద్ధిని తీసేస్తారు అంతే. ఇది సత్యం కాదని తెలుసుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఉపమానం కూడా చెప్పారు ఇదివరకు మీకు, మళ్ళీ ఆ ఉపమానాన్ని అర్థం చేసుకోండి. చిన్న పిల్లలు ఆడుకుంటారు. ఆట ఎట్లా ఆడుకుంటారు? దేనికోసం ఆడుకుంటారు? సంతోషం ఆనందం కోసం ఆడుకుంటారు. అదే పిల్లలకు పోటీ పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈర్ష్య, ద్వేషం, అసూయ, అభిమానం ఇవన్నీ వస్తాయా లేదా? ఇప్పుడు అదే ఆట సంతోషంగా ఆడుకునే పిల్లవాడు ఆట, వాడికి ఓడిపోయిన వాడికి బాధ ఉండదు, గెలిచిన వాడికి అహంకారం ఉండదు. ఉంటుందా? చిన్నపిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటారు. మనం ఊరుకుంటామా? పోటీ పెడతాం వాడికి. చివరికి భగవద్గీతలో కూడా పోటీ. అంటే వాళ్ళలో పోటీ వచ్చింది ఎప్పుడు? అది ఈర్ష్య, అసూయలను పుట్టిస్తుందా లేదా? అంటే వాడు బుద్ధి చెడిపోయింది ఇక్కడ. అక్కడేమో ఆట విడుపు కోసం ఆడుకుంటున్నాడు, ఇక్కడేమో ఈర్ష్య అసూయలతో ఆటలు ఆడుతున్నాడు. ఇది బంధం కాలే? ఇది బరువు వాడికి. నేను ఫస్ట్ రావాలి, నేను గెలవాలి, నేను 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 అని అహంకారం వస్తుంది. అది జీవితం. ఇప్పుడు ఎప్పుడైతే ఇది సత్యం కాదన్నారో, ఇదే సంసారంలో మీ భార్యా పిల్లలతోనే, మీ వృత్తి వ్యాపారాలలోనే మీరు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉండి ఆట ఆడుకోవాలి. పోటీ కాదు ఇది. జీవితంలో పరిగెత్తి ఎక్కడికి చేరేది ఏం లేదు. ఎవరు కూడా ఎంత గొప్పగా ఏది సాధించినా ఎవ్వరెక్కడికి చేరాల్సిన అవసరము లేదు, చేరే గమ్యము లేదు. ఎప్పుడు తెలుస్తుంది ఇది? ఇంత ఆట ఎప్పుడు అవుతుంది? సత్యం తెలిసినప్పుడు. ఆ సత్యం తెలుసుకోవడం సంసారానికి నివృత్తి. అంతేగాని సంసారం అన్నప్పుడల్లా ఎక్కడ మా భార్యా పిల్లల్ని వదిలేయమంటారు అని భయపడకండి మీరెవ్వరు. ఆ మాట వీడు అననే అనడు, అవసరం లేదు కూడా. వాళ్ళు బయట ఉండి బంధించటం లేదు, బుద్ధిలో బంధిస్తున్నారు. నా వాళ్ళనే ఎక్కడుంటుంది బంధం? ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ కూడా వైద్యం చేస్తాడు. దేనికోసం చేస్తాడు? రోగం తగ్గాలని చేస్తాడు. నిన్ను కొంచెం బాధ పెడతాడు కూడా. ఇంజెక్షన్ ఇచ్చాడు అనుకో, బాధగా ఉండదు, ఉంటుందా లేదా? కానీ అక్కడేమో రోగం తగ్గాలని. అదే సంసారంలో ఎట్లా ఉంటుంది? అది ఫిషింగ్ చేస్తాడు చూడండి, దాంట్లో చేపలకు గాలం వేసేవాడు ఏం చేస్తాడు? గాలం పట్టేటప్పుడు దానికి ఆహారం పెడతాడు. వాడిని మీద ప్రేమతో పెడుతున్నాడా? చేప మీద ప్రేమతో పెడతాడా? కాదు. అట్లాగే గురువు మాట కఠినంగా అనిపిస్తుంది, కానీ సత్యం అది, నిన్ను ఉద్ధరించటానికి. అదే సంసారం నిన్ను అటువైపు లాగుతూ ఉంటుంది. ఆకర్షణలన్నీ లాగుతున్నాయి. ఈ ఆకర్షణ లాగటం పోవాలంటే ఒకటే సత్యం తెలియాల్సింది ఏమిటంటే, ఈ భౌతికమైన ప్రపంచం సత్యం కాదు. భౌతిక ప్రపంచం సత్యం కాదు, దాని వెనుక ఒక అభౌతికమైన ప్రవర్తన ఉంది. సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే, మనం నడుస్తున్నాం. నడక అనేది ఒక భౌతిక ప్రక్రియ. మనం రోజంతా ఈ దేహంతో ఏదో ఒక కదలిక చేస్తూ ఉంటాం కదా. కూర్చుంటాం, లేస్తాం, నడుస్తాం, తింటాం, పని చేస్తుంటాం. ఏ పనైనా సరే ఒక భౌతికమైంది ఇది. ఈ భౌతికమైన దాని వెనకాల అసలు ఒక అభౌతికం ఉందా లేదా? ఏ అభౌతికం ఉంది? ఏముంది దాని వెనకాల? చాలా లోపలికి పైకి వెళ్ళిపోయారు. అంతకంటే కొంచెం కిందికి దిగి చెప్పండి. సింపుల్గా అందరికి అర్థమయ్యే భాషలో నీ మనస్సు ఉందా లేదా దాని వెనకాల? మనస్సు భౌతికమా అభౌతికమా? ఏ పనైనా ఎందుకు చేస్తాడో అనుకుంటాడు కాబట్టి చేస్తాడు, అనుకోకపోతే చేయడు. అర్థమవుతుంది. సింపుల్ భాష కదా, చాలా చిన్న మాట. అనుకుంటే చేస్తాడు అంటే చేత వెనక అనుకోవటం అనే అభౌతికమైన ప్రక్రియ ఉందా లేదా? అసలు దాని గురించే ఆలోచించరు ఎవరు. భౌతికమైందే సత్యం, భౌతిక చేష్టలే సత్యం, భౌతికంలో ఇవన్నీ దీని వెనుక పరిగెత్తటమే సత్యం, దీన్ని సాధించటమే సత్యం అనుకుంటున్నాం. దానివల్ల అది బంధమైంది. ఆ బంధం లేకుండా సాధించొద్దు అనట్లేదు. లోకంలో ఏదైనా సాధించు, గొప్పగా సాధించు, కానీ సత్యం అనుకొని చేయొద్దు.
దాని వెనుక నా బుద్ధి పనిచేస్తోంది, నా మనస్సు పనిచేస్తోంది, నా చిత్తం పనిచేస్తోంది. అది కదా సత్యమైంది. ప్రవర్తన ఎక్కడుంది? ముందు 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 ఎక్కడ నడవాలి? నడవాలంటే ముందు ఎక్కడ నడుస్తాడు? బుద్ధిలో నడక ఉంది, బయట కాళ్ళ నడక ఉంది. ఈ రెండు తేడా ఉన్నాయా లేదా? కానీ బుద్ధినేమో పట్టించుకోకుండా బయట నడిచానే అయిపోయింది. బయట నడిస్తే అలసట వస్తుంది, కాసేపటికి అలసట వస్తుంది కదా. అందుకే జీవితంలో ఇన్ని చేసి కూడా అలసిపోయాడు మనిషి. ఎందుకు? అది బయటిదే సత్యం అనుకున్నాడు. సంసారం బంధించేది అక్కడే, కానీ దీనికంటే వేరే బంధమే లేదు. అది కాదు, అది బయటంతా పోయేది. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. పొద్దున్న నుండి ఇప్పటిదాకా మీరు ఎన్నో పనులు చేశారు కదా, వాటి రూపం ఎక్కడుంది? చేసిన పని రూపం ఎక్కడుంది? పోయింది. గతం నాస్తి. ఇంతకాలం జీవితంలో ఇప్పుడు మీకున్న వయసులో 40 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల వయసు ఉంటే గత కాలం అంతా చేసినవి స్మృతుల రూపంలో, అంటే జ్ఞాపకాల రూపంలో మీరు పెట్టుకోవాల్సిందే తప్ప అది ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఏమైంది? అది ఎక్కడ రిజిస్టర్ కూడా కాలేదు. కొన్ని విషయాలు ఏదో బ్రెయిన్లో కాస్త మెమొరీ అనే స్థానంలో రిజిస్టర్ అవుతాయి. మిగతా అంతా హుష్ కాకి పోయిందా? మరి ఆ మళ్ళీ రాబోయే జీవితంలో మీరు చేసేదంతా కూడా పోతుందని చెప్పిందా? సత్యం ఏమిటి? ఇది సత్యం కాదు. ఎంత సింపుల్గా అర్థమవుతుంది. పెద్దగా దాన్ని విచారణ చేసి శ్లోకాలన్నీ అన్ని విచారణ చేసి చెప్పుకోవాలి అవసరమా? ఏం అవసరం లేదు. పోతుందని కనిపిస్తోంది. ఈ క్షణం మళ్ళీ క్షణంలో ఉండదు. ఇప్పుడు కూర్చొని ఉన్న క్షణం మరుసటి క్షణంలో లేదు. గతం నాస్తి. నాస్తి అంటే నా అస్తి. అది లేమిలోకి వెళ్ళిపోతుంది. ఏమైంది ఈ జీవితకాలం అంతా? ఇంతే సత్యం తెలుసుకోవాల్సింది. తెలుసుకుంటే ఏమవుతుందంటే ఈ క్షణాన్నే బ్రహ్మం అయిపోకపోయినా కూడా ఇక్కడ వచ్చే ఒడిదొడుకులు, బాధలు, కష్టాలన్నీ సత్యం అనుకొని కృంగిపోడు మనిషి. ఎందుకు కృంగిపోవటం? అంత సత్యం ఏముంది ఇక్కడ కృంగిపోయే అంత సత్యాలు? ఇంతవరకు వచ్చిన దుఃఖాలన్నీ అట్లా పోయినాయా లేదా? నాస్తిలోకే పోయినాయి. అవన్నీ సుఖాలు నాస్తిలోకే పోయినాయి. అంటే ఇది సంసారం అనే ఒక బంధం మనిషికి. మళ్ళీ పుట్టుకొక కారణం కూడా ఈ భావమే. ఇట్లా నిజం అనుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ పుడతాడు, అనుకోని వాడు మళ్ళీ పుట్టాడు. ఇంకా ఎవరికైతే ఇప్పుడే ఈ జన్మలో ఇక్కడే అర్థమైందో వాడికి ఇంకా మళ్ళీ జన్మ ఎందుకు రాదు? ఇది సత్యం అని వాడు అనుకోవట్లేదు కాబట్టి. అనుకున్నంత మాత్రం చేతనే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ సేమ్ రిపీట్. అన్నిటికంటే భయంకరం ఏమిటో తెలుసా? మళ్ళీ పుడితే భయంకరమైన విషయం వీడికైతే ఏమిటో తెలుసా మీకు? ఈ చదువులు ఉన్నాయి చూసారు, ఏ ఫర్ యాజ్, జెడ్ ఫర్ జీబ్రా. వాడు నేర్పించిన గాడిద చదివే మళ్ళీ చదవాలి. కొంతకాలం అనుకుంటున్నారా? 25 సంవత్సరాల జీవితంలో ముఖ్యమైన జీవితకాలం అంతా దాన్నే చదివిస్తారు. చాలా భయంకరం అది. ఈ కాలం తల్లిదండ్రులకు పుడితే మాత్రం అంత సంగతి. వాడు కొంచెం కూడా తెలివి అనేది నేర్పించకుండా పెంచుతారు వాళ్ళు. భయంకరం కాదది? మళ్ళీ అంటే పూర్వకాలం ఏమో తల్లి గర్భంలో పుట్టడం గర్భవాసం నరకం అని చెప్పేవాళ్ళు. వీడికైతే ఈ చదువులే నరకం అనిపిస్తూ ఉంటాయి ఈ పిల్లలను చూస్తూ ఉంటే. అంతకంటే పెద్ద నరకం ఏమైనా కావాలా? ఎందుకు చదువుకుంటున్నాడో తెలియదు, ఎందుకు అది ఉపయోగపడుతుందో తెలియదు, ఎక్కడ దాన్ని అప్లై చేయాలో తెలియదు. ఏం తెలియకుండా పరిగెత్తిస్తారు వాడిని. పాపం పరిగెత్తేవాడు ఉన్నాడు అనుకోండి, పక్కకు చూడగలడా వాడు? వేగంగా పరిగెత్తేవాడు పక్కకు చూస్తే ఏమవుతాడు? బొక్క బోర్ల పడతాడు. అట్లా ఉంది వాడి పరిస్థితి. వాడికి ఊపిరి పీల్చుకునేంత సమయం కూడా ఇవ్వరు, పరిగెత్తిస్తున్నారు. అంత దాకా పరిగెత్తి చూస్తాడు. వెనక చూస్తే ఏముండదు, ముందు చూస్తే ఏముండదు. ఎందుకు పరిగెత్తాడో తెలియదు వాడికి. ఇది సంసార కారణం. పెద్ద కారణం ఏం లేదు. దీన్ని నీకు పూర్తిగా తుడిచిపెట్టగలిగేది గురువు ఒక్కరే. ఈ సత్యాన్ని అద్దంలో నీ స్వరూపం ఎట్లా కనిపిస్తుందో అంతకంటే స్పష్టంగా, అద్దంలో ప్రతిబింబం ఉన్నట్లు కనిపిస్తుందని మనం అనుకుంటున్నాం. దాన్ని నిరూపించుకోలేం కాబట్టి దీన్ని మనం ఎప్పుడు చూసుకోలేము. దాన్నే చూసి ఇది అనుకుంటున్నాం. కానీ కళ్ళు మూసుకుంటే నేనున్నాననే స్మృతి ఎంత స్పష్టంగా వస్తుందో ప్రతివాడికి. ఉన్నానన్న దాని మీద ఎవరికైనా సందేహం ఉందా మీకు? మీరు ఉన్నారా లేరా? ఎట్లా ఉన్నారు? ఏడుస్తున్నారు, దుడుస్తున్నారు, తర్వాత సంగతి. ఉన్నారనేది ఉన్నారు గ్యారంటీ కదా. అది ఎంత స్పష్టమో అంతకంటే స్పష్టంగా నీ సత్స్వరూపాన్ని చూపించగలిగేది గురువు. ఇంకా సందేహం లేదు. నివృత్తి, పూర్ణంగా నివృత్తి. ఎప్పుడైతే
టైం అయిపోతూనే ఉంది, ఇది పరిగెత్తుతోంది. అయితే అందుకు గురు సాక్షాత్ పరం బ్రహ్మ. శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః అంటాం. శ్రీ గురు చరణారవిందములు, అరవిందము అంటే కమలములు, కమలములు అంటే తెలుస్తుందా, తామర పూలు. చరణ అరవిందములు అంటారు. చరణ అరవిందములు అంటే పాద పద్మాలని అర్థం. ఈ పాద పద్మాలు కేవలం భౌతికం అనుకోవద్దు. అంటే ఆయనకున్న ఈ పాదాలు మన భౌతిక దేహానికి ఉన్న పాదాల లాంటి పాదాలు అనుకోకూడదు. మా మఠంలో శ్రీ గురుదేవుల చరణ కమలములను దేన్ని అంటారంటే 2 వాక్యాలు రాసి ఉంటాయి. ఒక పాదమేమో ఆత్మయే సత్యం, ఇంకొక పాదమేమో జగత్తు లేదు. ఆత్మయే సత్యం, జగత్తు లేదు. ఈ 2 శ్రీ గురుదేవుల చరణ పాదకమలములని మేము పెట్టుకున్నాం. అట్లా అంటే వారివి భౌతికమైన స్థూలమైన పాదకమలములు కావు, సూక్ష్మమైన పాదములు, తత్వపాద కమలములు అంటారు దాన్ని. వాటికి నమస్కారం అంటున్నాం మనం. శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః అంటే నమస్కారం చేయటం అంటే ఏమిటంటే ఒదిగి ఉండటం అని అర్థం. వినయాన్ని పలికించుకొని ఒదిగి ఉండటం అని అర్థం. ఒదిగి ఉండటం అనే లక్షణం ఎప్పుడొస్తుంది మనిషికి? ఒదగటం అంటే అర్థమైందా మీకు? ఇంతకు ఇంకేదైనా పదంలో చెప్పాలా? కట్టుబడి ఉండటం, ఒదిగి ఉండటం అంటే తెలుస్తుందా? అణిగి ఉండటం అనే భాష సరైంది కాదు. అణిగి ఉండటం అంటేనేమో బలవంతంగా అంచటం. ఒదగటం అంటే తానంతట తనే ఒదిగి ఉండటం అన్నమాట. అది ఒదిగి ఉండే లక్షణం అంటారు. వినయం అంటే తెలుస్తుందా? తెలుస్తుందా లేదా ఈ కాలం మనుషులకి? వినయమును పలికించుకొని, వినయమును చైతన్యవంతం చేసుకొని గురుదేవులకు ఒంగి ఉండటం, ఒదిగి ఉండటం అంటే ఈ సూక్ష్మమైన తత్వపాద కమలాలు, ఆత్మయే సత్యం జగత్తు లేదనే తత్వపాద కమలాలు ఏమున్నాయో వాటికి ఒదిగి ఉండటం. ఆయన కాళ్ళ మీద పడటం అని కాదు అర్థం. ఆయన భౌతికంగా పాద నమస్కారం చేయటం వేరు, ఈ ఒదిగి ఉండటం వేరు. అయితే నమస్కారం అన్న శబ్దానికి అర్థం కూడా ఎవరి నమస్కారం వాళ్ళకే నమస్కారం అవుతుంది అని ఒక అర్థం చెప్తారు. ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు గురువుకు కానీ పరమాత్మకు కానీ పెద్దలకు కానీ నమస్కారం చేశామనుకోండి, వాళ్ళకేమో గౌరవించినట్లు బయటికి కనిపిస్తుంది. కానీ తనేం పొందుతాడు? ఆయన ఆశీర్వదిస్తే వీళ్ళ ఆశీర్వాదం పొందటం కాదు, ఒదిగినప్పుడు తన వినయాన్ని పొందుతాడు. వినయం అనే తన లక్షణాన్నే తను పొందుతున్నాడు. కానీ వాళ్ళేదో ఆశీర్వదిస్తే శతపుత్రులు పుట్టుగాక అంటే ఇప్పుడు 100 మందిని ఎక్కడ కనుక్కుంటూ కూర్చుంటారు. 100 సంవత్సరాలు బ్రతకమంటే చస్తూ బ్రతికెందుకు 100 సంవత్సరాలు? ఇదే కదా వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం. 100 సంవత్సరాలు పిల్లా పాపలతో చక్కగా ఉండు అనే ఆశీర్వాదం ఏం చేసుకుంటాడు? పిల్లా పాపలు వాడి ఆలన పాలన చూడలేక చస్తుంటే ఒక పక్కన. ఇది కాదు ఆశీర్వాదం. అంటే నమస్కారం చేసినప్పుడు తన వినయాన్ని దేన్ని అక్కడ చూపించాడో ఆ వినయాన్ని తాను పొందుతాడు. ఇదే తనకు ప్రతిఫలం, ఇంకొకటి అక్కర్లేదు. లోకంలో ఏ లక్షణాన్ని మనం చూపిస్తాం, ఉదాహరణకు మీకు బాగా సింపుల్గా అర్థం కావాలంటే ఒక వ్యక్తి పట్ల ప్రేమ చూపించామనుకోండి, ఆ ప్రేమ తన లోపల పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందిగా. దయ, ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ ఎట్లా ఉంటాయి? అది చూపించాలంటే పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది తన లోపల? ఎందుకంటే మనిషి లోపల సహజంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి, ప్రేమ, దయ ఇటువంటివన్నీ. వాడికి ఇవ్వాలంటే ముందు ఆ ప్రేమ అన్న భావాన్ని నీ లోపల యాక్టివేట్ చేయాలి. చేస్తే వాడికి ఇవ్వగలవు. అది నిద్రాణంగా ఉంటే ఇవ్వలేం కదా. మన దగ్గర అది ఉంటే, ఒక మనిషికి ఒక డబ్బు ఇవ్వాలనుకోండి, నీ దగ్గర బ్యాంకులో ఉంది, దాన్ని ఏం చేయాలి? ఎన్కాష్ చేయాలి. క్యాష్ రూపంలో ఇవ్వాలంటే బ్యాంకులోంచి నువ్వు క్యాష్ రూపంలో తీసుకొని వాడికి ఇవ్వాలి. అంటే ఇప్పుడు నీ దగ్గర అన్ని దైవీ గుణాలన్నీ ఉన్నాయి, మంచి గుణాలన్నీ ఉన్నాయి, అసలు ఏం లోటే లేదు. కానీ ఇంకొకటికి ఇవ్వాలన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని యాక్టివేట్ చేస్తాం. అందుకు మన లోపల అది పెరుగుతుంది. అంటే నిద్రాణంగా ఉన్నది, డార్మెంట్గా ఉన్నది ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది. అందుకే ఏవేవి మంచి గుణాలన్నీ మన లోపల మనం వ్యక్తం చేస్తామో ఆ గుణాల వల్ల తాను ఎంతో శుద్ధం అవుతాడు. అది మనం తర్వాత సాధన శుద్ధిలో తెలుసుకుందాము. అంటే ఇప్పుడు నమస్కారం చేసేటప్పుడు ఒదగటం అనేది, ఈ కాలంలో పిల్లలు చూసారా, అసలు మనిషికి ఎవరికైనా నమస్కారం పెడతాడా? నమస్కారం పెడితే ఇట్లా అంటాడు.
అట్లా గుడి ముందు వెళుతూ ఉంటారు చాలా మంది. మా మఠం ముందు రోజు జరిగే విన్యాసం ఏమిటంటే అక్కడ నుండి వెళుతూ ఉంటారు. కొంతమంది అయితే పాపం బండి మీద వెళ్తున్న వాళ్ళు కూడా స్కూటర్ ఆపి దిగి చెప్పులు విప్పి ఇట్లా ఏదో అంటూ ఉంటాడు, కానీ ఇట్లా మాత్రం అనడు, చస్తే అనడు. అంటే ఆ వినయాన్ని తన లోపల పలికించే లక్షణం కూడా వాడికి తెలియటం లేదన్నమాట. అదే సద్గురువు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు, ఇంకెప్పుడైనా మళ్ళీ చెప్పుకుందాం, సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగాములతో కూడి చేసే నమస్కారం సాష్టాంగ నమస్కారం. ఆ చేసినప్పుడు పూర్ణంగా తన వినయం యాక్టివేట్ అవుతుంది, తనకు నమస్కారం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ తత్వపాద కమలములకు ఒదగటం నేర్చుకున్నాడు. ఏమిటవి? ఆత్మయే సత్యం, జగత్తు లేదు. అంటే ఈ సృష్టిలో కనిపించే భౌతికమంతా సత్యం కాదు, ఏ అభౌతికమైన ఆత్మస్వరూపం అంతటా ఉందో అది మాత్రమే సత్యం అనే ఒక నిజానికి ఒదుగుతున్నాడు వాడు. శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. చరణారవిందాభ్యాం, చరణారవిందములను గృహీత్వా, గ్రహిస్తున్నాను. ఎట్లా? హస్తాభ్యాం గృహీత్వా అంటే చేతులతో గ్రహిస్తున్నానని అర్థం, మామూలు అర్థం. హస్తాభ్యాం శిరసి తలతో, నయనే కంటితో, వక్షసి హృదయంతో గ్రహిస్తున్నాను అని వీటికి మామూలు అర్థాలు. దీనికి క్లుప్తంగా 2 నిమిషాల్లో తత్వం ఎట్లా ఉంటుందంటే, చేతులతో అన్నాం అనుకోండి, చెయ్యి ఏం చేస్తుంది? చేత, చేతికి ఉండే తేజస్సు చేత అంటే చెయ్యటం, ఆచరణ. అంటే ఇప్పుడు శ్రీ గురుదేవుల చరణ కమలములను గ్రహిస్తున్నాను. దేని ద్వారా? హస్తాభ్యాం, చేతులతో గ్రహిస్తున్నాను. అంటే ఆచరణతో, నా ఆచరణలో నిలుపుకుంటున్నాను అని అర్థం. ఆచరించటం అంటే ఏమిటంటే మీ మనస్సులో, మీ స్మృతిలో అది ఎప్పుడూ చరిస్తూ ఉండాలి. ఆ స్మృతో చరితి ఆచరణ అంటే బయటికి ఏదైనా పని చేయాలంటే మనస్సులో తిరుగుతూ ఉండాలా లేదా? అది అట్లాగే మీరు ఈ సాధన చేయాలంటే ఈ బోధ మీ స్మృతిలో చెరుస్తూ ఉండాలి. అప్పుడు మీ ఆచరణలోకి వస్తుంది. ఆచరణలోకి వచ్చిందే సత్యం కానీ రాంది సత్యం కాదు. నిద్రాణమై ఉంటే సత్యం కాదు. ఆచరణలోకి వచ్చింది, వ్యక్తమైంది మాత్రమే సత్యం. అట్లా నా ఆచరణ చేత గ్రహిస్తున్నాను. గృహీత్వా అంటే గ్రహిస్తున్నా, గుర్తించుట, గ్రహించుట. హస్తాభ్యాం శిరసి, శిరసి అంటే శిరస్సు బుద్ధి వివేకానికి చిహ్నం. శిరస్సునందు బుద్ధి ఉంది. అంటే శిరస్సు ఏం చేస్తుంది? భౌతికంగా ఈ మెదడు ఉంది ఇక్కడ. ఈ మెదడు ఈ దేహంలో ఉన్న అన్ని అవయవాలను కంట్రోల్ చేసే కంట్రోల్ పాయింట్. అట్లాగే వివేకం అనేది ఏదైతే ఉందో, బుద్ధి వివేకము, తన ప్రతి కదలికను, నడవడికను అంతా కూడా నియంత్రించగలిగిన స్థానం శిరస్సు. దాన్ని అదే కంట్రోల్లో పెట్టుకుంటుంది, అన్నిటినీ కూడా కంట్రోల్లో పెడుతుంది. భౌతికంగా మెదడు ఎట్లాగో అభౌతికంగా బుద్ధి అట్లాగో. ఆ బుద్ధి చేత శిరసా గృహీత్వ, శ్రీ గురు చరణారవిందాభ్యాం శిరసా గృహీత్వ, హస్తాభ్యాం గృహీత్వ, శిరసా గృహీత్వ. నయనే, నయనే అంటే కళ్ళని భౌతికమైన అర్థం, చూపుతో అని అర్థం. అక్కడ నయనం అన్న అర్థానికి నీ ప్రాపణే ధాతువు. అంటే అన్నిటినీ, ఈ నయనము యొక్క విశిష్టత, కన్ను యొక్క విశిష్టత ఏమిటంటే దృశ్యాలు ఎన్నుంటాయి? అనేకమైన దృశ్యాలు. ఇప్పుడు ఈ గది ఉందనుకోండి, ఎన్నో ఫ్యాన్లు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, అవో అన్నీ ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఒక్క కంటిలో పొందుతుంది అది భౌతికంగా. అవునా? కన్ను అన్నిటినీ కూడా తనలో పొందుతుంది, తనలోకి తీసుకుంటుంది. అంత ఆకాశం వైపు చూశారనుకోండి, నక్షత్రాలన్నిటినీ కూడా తన కంటిలోకి తీసుకోగలదు. అంత దృశ్య ప్రపంచాన్ని కూడా తనలోకి తీసుకోగలదు, నయతి, పొందుతుందన్నమాట. అట్లాగే ఈ జగత్తులో ఇంత భౌతికాన్నంతా కూడా నా అభౌతికమనే గ్రహింపులోకి నేను తీసుకోగలను, అది నయనం. నేను పొందగలను. ఆ ఒక్క శక్తి మనకుందా లేదా? ఇంత భౌతిక సృష్టిని కూడా నా అభౌతిక బుద్ధిలో కదా తీసేసుకుంటున్నాను. ఆ బుద్ధి ద్వారా గృహీత్వ ఏమిటి? హస్తాభ్యాం శిరసి నయని వక్షసి. వక్షసి అంటే హృదయం అని భౌతికమైన అర్థం. హృదయం అంటే ఎప్పుడు కూడా శాస్త్రంలో హృదయ పదం వచ్చినప్పుడు ఈ గుండె అనుకోవద్దు, అది అట్లా కరప్టెడ్గా వాడబడింది. ఈ గుండెకి హృదయం కాదు అది. హృదయం అంటే శుద్ధి స్థానం,
శుద్ధం చేసే స్థానం. భౌతికంగా ఈ గుండె ఎట్లాగైతే చెడు రక్తాన్ని తీసుకొని మంచి రక్తాన్ని పంపిణీ చేస్తుంది దేహానికి, అంటే శుద్ధి చేస్తుంది, ఎట్లాగో దాన్ని ఊపిరితిత్తులకు పంపిస్తుంది, అక్కడ శుద్ధి అయి ఆ ప్రక్రియ అంటే దేహం అంతా మంచి రక్త ప్రసరణ హృదయం చేస్తుంది ఎట్లాగో, అట్లాగే ఇక్కడ నుండి అన్ని విషయాలను గ్రహించి నయనం అనే ఆ గ్రహింపులోకి తీసుకొని అన్నిటినీ శుద్ధి చేసే నీ శుద్ధమైన స్థానం గ్రహింపు. నీ గ్రహింపులో అన్నిటినీ శుద్ధి చేసి మళ్ళీ పంపిణీ చేయగలవు. నీ ప్రతి ప్రవర్తనలో దాన్ని బయటికి వ్యక్తం చేయగలవు. అది హృదయ స్థానం. ఆ గురువు చేసే పని ఏమిటంటే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాన్ క్షియంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే అంటారు. అంటే హృదయం అనే గ్రంథులు ఎన్ని పీఠముడులు వేసుకున్నామో ఈ జగత్తులో లోకంలో ఉన్న కష్టాలన్నీ లోపల మనకు బాధిస్తున్న ముడుల్లాగా ఉన్నాయి. అవన్నీ ఆ సంశయాలన్నిటినీ కూడా ఆ పీఠముడులన్నిటినీ కూడా విప్పేస్తారు. శుద్ధమైన నీ హృదయం నీకుంటుంది. అట్లాగే శ్రీ గురు చరణారవిందాభ్యాం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని వక్షసి వహామి. వహామి అంటే పొందుతున్నాను అని అర్థం. నేను పొందుతున్నాను, వహామి అని అన్నారు అనమాట. నిజంత ప్రయోగం అంటారు. నేను పొందుతున్నాను అని అంటున్నాడు అక్కడ. అంటే గురువే నాకు బ్రహ్మ, నా సాధన సృష్టికర్త. గురువే నాకు విష్ణువు, నా సాధనను స్థితిని నిలిపే స్థితికర్త. గురువే నా దోషాలన్నిటినీ లయం చేసే పరంబ్రహ్మ మహేశ్వర స్వరూపం. గురువు సాక్షాత్ పరంబ్రహ్మ, సాక్షాత్ కంటికి ఎదురుగా తిరుగుతున్న పరబ్రహ్మ స్వరూపం. ఆ గురువు చరణార విందములను నమో నమః అంటే నమస్కారం నమస్కారం, పునః పునః నమస్కారం అంటారు. ఒకసారి నమః అని మళ్ళీ నమః అన్నారు. మీరు నమో నమః అన్నారు అనుకోండి, అదేమవుతుందో చెప్పమంటారా? నమః నా నమః అని అవుతుంది. అంటే నమస్కారం నమస్కారం కాదు అని అర్థం. అక్కడ ఒత్తి నొక్కి చెప్పడం వల్ల అంత దోషం వస్తుంది. నమో నమః అనాలి ఒత్తకుండా. చెప్పండి, నమో నమః అంటారు. ఏదైనా టీవీలో చూడండి మీరు కావాలంటే. నమో నమః అంటే నమః నా నమః అని అర్థం. నమస్కారం నమస్కారం కాదని అర్థం. అంత దోషం వస్తుంది కనుక అట్లా పలకకూడదు. శ్రీ గురు చరణారవింద యుగలం గృహీత్వా హస్తాభ్యాం. ఈ మాటలు అంటున్నప్పుడు ఆ అర్థాన్ని మననం చేస్తూ వహామి పొందుతున్నాను అని అనాలి. ఆ పొందికంతా కూడా తనను తాను పొందటమే కానీ గురువుకు నమస్కారం అనుకోకూడదు. తనకు తనకే నమస్కారం. చెప్పండి ఓం. మళ్ళీ ఓం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవింద యుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్ సత్.